హాయ్ హలో నమస్తే. ఈరోజు ఈ బ్లాగ్ ఏంటనేది చూసేద్దామా. ఇక్కడొచ్చేసి నేను సామానయితే తీస్తున్నానండి కడగాలని చెప్పేసి. ఎందుకంటే ఇల్లయితే మారుతున్నామనమాట. ఎలాగో మారుతున్నాం కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని క్లీన్ చేసేసుకొని షిఫ్ట్ అయితే సరిపోతుంది కదా, అక్కడికెళ్ళి నీట్గా సర్దేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే శుభ్రంగా సర్దేస్తున్నానమాట. ఇప్పుడు ఉంటుందండి అసలు పని అయితే మాత్రం. ఇల్లు చేరడానికి అని అన్నీ రెడీ చేసుకుంటామా, ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక వీటన్నిటిని మళ్ళీ తీసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకేం చేస్తాము, నేను డ్యూటీకి కూడా లీవ్ పెట్టేసుకొని పని అయితే చేసుకుంటున్నానండి. ఇంకా 15 డేస్ అయితే లీవ్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక సర్దుకొని ఇంకా అంటే తర్వాత డ్యూటీకి వెళ్ళిన తర్వాత కుదరదు కాబట్టి ఒకేసారి అన్నీ చేసుకొని ఇంకా లీవ్ అయితే అయిందిలే, శాలరీ కట్ అయ్యిద్ది, కాకపోతే తప్పదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో పని అయితే ఆగదు కదా మన కోసం. ఇంకా అందుకని చెప్పి ఈ పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ సెల్ఫ్లు కూడా ఏం లేవులేండి, కాకపోతే కొంచెం కన్వీనియంట్గా ఉంది. అంటే ఇంకా దగ్గరగా ఉంది సెంటర్కి అని చెప్పేసి ఉన్నాం తప్ప సెల్ఫ్లు అయితే కూడా ఏం లేవు. ఇలా చెక్కదైతే ఒకటి ఇచ్చారనమాట. ఇంకా దాంట్లోనే నీట్గా సర్దేసుకున్నాను నేను. ఇంకా కాకపోతే అప్పుడప్పుడు కింద పడుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే మేము పక్కనే బెడ్ వేసుకున్నామా, ఇంకా కాలు తగిలో ఎక్కడో సడ పడుతూనే ఉంటాయి అనమాట. బెడ్రూమ్ ఉందిలేండి, మాకు ఎందుకు అక్కడ నచ్చదనమాట ఎప్పుడు అలా పడుకోవాలి అని చెప్పేసి, ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే మొత్తం ఇక్కడ సర్దేసుకున్నాం అనమాట. ఇంకా పడుకోవడానికి బెడ్ కూడా అక్కడే వేసుకున్నాము. ఇక్కడ కిచెన్ అనమాట ఇది. ఇంకా ఇది వచ్చేసి మామూలుగా రేకులు ఇల్లే అండి, కాకపోతే అక్కడక్కడ ధర్మాకోల్ వేశారు కాబట్టి అంత ఎండ ఏమనిపించదు. ఆయన ఎండ అని అనిపించడానికి కూడా టైం లేదులేండి, ఎందుకంటే ఎప్పుడు నేను మా హస్బెండ్ చెరవు పనికి వెళ్ళిపోతూ ఉంటాను కాబట్టి ఇంకా దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. రెంట్కి ఎక్కువ అయితే చాలులే అని చెప్పేసి, ఎందుకంటే మనకు వచ్చి ₹1 దాచిపెట్టుకునే దానికంటే కూడా ఇలా రెంట్లకే పెట్టేస్తుంటాం కాబట్టి కొంచెం ఇప్పటి నుంచి కొంచెం సేవింగ్స్ అనేవి ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఏదో ఒకరి కోసం ఏదో అని అనుకోకూడదు కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయండి. ఇంట్లో ఏమన్నా పనికిరాని ఉన్నా కూడా తీసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా ప్రతిసారి అవి ఉంచుకోవడం అయితే ఇష్టం లేదనమాట. ఇంకా ఏమైనా చిన్న చిన్న చిట్లు పోయిన గిన్నెలు, పాత గిన్నెలు ఏమన్నా ఉన్నా సరే అన్నీ ఈసారి ఉల్లిగడ్డలకైతే వేసేస్తామండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడైతే నా పని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మాకు ట్యాప్ ఉందిలేండి, అందుకని చెప్పేసి ఇక్కడే పెడుతున్నాను అనమాట. ఇంకా అందుకని చూస్తున్నారు కదా.